హలో గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక సమ్మర్ హెల్దీ డ్రింక్ తీసుకొచ్చేసాం. అదేంటో చూసేద్దాం. ఇవైతే సబ్జా, అవైతే బాదం గమ్. సబ్జాలు వచ్చేసి 15 మినిట్స్ వాటర్లో సోక్ చేయాలి, బాదం గమ్ అయితే ఓవర్ నైట్ సోక్ చేయాలి. అండ్ చూసారా, వాటర్ మెలన్ తీసుకుందాం. దాన్ని 2 ముక్కలు నరికేసి కసా నరికి కట్ చేసి చూసారా ఫ్రెండ్స్, దాన్ని ఒక్కొక్క పార్ట్ని పీసెస్ మధ్యలో వచ్చి మెక్కేస్తుంది ఫ్రెండ్స్ పీసెస్. ఇది ఇలా నీట్ గా చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా నేను ఎంత నీట్ గా కట్ చేస్తున్నానో. ట్రైనింగ్ ఇచ్చింది నేనే. కొంతమంది తినడానికే ఉంటారు, వాళ్ళకి ఏమీ రాదు. చూడండి ఫ్రెండ్స్, కావాలంటే నా చెయ్యక మధ్యలో ఇంకో చెయ్యి వస్తుందో ముక్క పట్టుకెళ్తుంది. అదిగో చూడండి ఫ్రెండ్స్, అది చూపిస్తున్నా వాళ్ళకి, అది చూపించడం కొనుక్కోవాలి అని. బాగా చూపించి. అదిగోండి ఫ్రెండ్స్, ఆ బౌల్లో ఉంది కదా, అదే బాదం గమ్ అండ్ వాటర్ వేసిన తర్వాత ఇలా అవుతుంది, ఒక ఐస్ క్రష్ టైప్ లో. అందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ వాటర్ మెలన్ క్యూబ్స్ అన్ని యాడ్ చేసుకుందాం. అండ్ ఇక్కడైతే నాకు ఇవన్నీ యాడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్. మీరు అలా కాదు, దమ్మని ఒకేసారి అలా తిరిగేసేయండి, సరిపోతుంది. దమ్మనంట. అండ్ సౌండ్ వస్తుంది తిరిగేసినప్పుడు దమ్మని, అందుకు దమ్మని తిరిగేసేయండి అని అన్నాను. తెలుగులో చెప్పా, తెలుగులోనే అది. దమ్. ఓకే, అలా క్యూబ్స్ అన్ని యాడ్ చేసేసిన తర్వాత ఇలా మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళని పక్కకు గెంటేసి మీరు నీట్ గా ఆ మిక్స్చర్ అంతా నీట్ గా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అదలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ ఎంత బాగుంది. ఇప్పుడు ఈ మిక్స్చర్ లో వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఈ వాటర్ బాటిల్స్ అవుతుంది, మీరు అవాయిడ్ చేసేయచ్చు, అది బిల్డప్ కొట్టడానికి అంతే. నేను ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేశాను, కానీ నాకు సరిపోలేనట్టు అనిపించింది. సో మళ్ళీ కొంచెం మిక్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ వాటర్ యాడ్ చేశాను. ఆ వాటర్ బాటిల్ నేను ఎక్కడ దొబ్బేస్తానని చెప్పి నా పక్కనే కూర్చొని కదలట్లేదు ఫ్రెండ్స్. అందుకే చిరాకు వచ్చి బాటిల్ ఒకటి పీకాను. సో అది అలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఒక 3 స్పూన్స్ హనీ అయితే యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, ఇదిగోండి ఫ్రెండ్స్, మా సిస్టర్ పులిహార మిక్స్ చేసినట్టు ఈ హెల్దీ సమ్మర్ కూలర్ డ్రింక్ కూడా మీరు కూడా అలా మిక్స్ చేసేసుకోండి, హనీ యాడ్ చేసుకోండి. చూసారా, దీనికి మిక్స్ చేయడం కూడా రాదు కనీసం, ఎలా మిక్స్ చేస్తుంది అది మిక్స్ చేయడం అంట. నేనైతే చూడండి ప్లస్ అంత చక్కగా మిక్స్ చేస్తున్నాను అసలు. అంతే కదా. అలాగే తర్వాత ఒక 2 ఎంటీ గ్లాసెస్ తీసేసుకుని సర్వ్ చేసుకోండి. గ్లాసెస్ సార్ బౌల్లోకి మీరు సర్వ్ చేసుకుని, అండ్ అది మీరు తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ మీ సిబ్లింగ్స్ మాటలేమీ పట్టించుకోకుండా వాళ్ళని బయటకి గెంటేసి వాళ్ళు ఉంటే మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేరు ఫ్రెండ్స్. ఇది మాత్రం నిజం. చూసారా, నేనే రెడీ చేస్తా. బిల్డప్ ఫ్రెండ్స్, enjoy our healthy recipe. Please subscribe friends, don't forget, follow for more